ఓం శాంతి 10 మే 2021 మధురమైన పిల్లలు, స్వయంగా భగవంతుడే మాకు టీచర్గా అయి చదివిస్తున్నారు అనే సంతోషంలో సదా ఉండండి. మనము వారి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము, ప్రజాయోగం కాదు. ప్రశ్న: ఈ చదువు యొక్క ప్రత్యేకత ఏంటి? మీరు ఎప్పటి వరకు పురుషార్థం చేయాలి? జవాబు: ఎవరైతే ఈ చదువును చాలా సమయం నుండి చదువుతూ వస్తున్నారో వారికన్నా కొత్త పిల్లలు చురుగ్గా ముందుకు వెళ్ళిపోతారు. ఇది కూడా విశేషతే. 3 నెలల చురుకైన బుద్ధి కల కొత్త పిల్లలు అనగా తీవ్ర పురుషార్థి కొత్త పిల్లలు పాతవారికన్నా ముందుకు వెళ్ళగలరు. ఎప్పటి వరకైతే మీరు పూర్తిగా పాస్ అవ్వరో, కర్మాతీత అవస్థ ఏర్పడదో, అన్ని లెక్కాచారాలు సమాప్తం అవ్వవో అప్పటి వరకు మీరు పురుషార్థం చేయాలి. ఓం శాంతి. పిల్లలు ఎక్కడ కూర్చున్నారు? అనంతమైన తండ్రి స్కూల్లో కూర్చున్నారు. పిల్లలకు చాలా ఉన్నతమైన నష ఉండాలి. ఎవరి పిల్లలకు? అనంతమైన తండ్రి పిల్లలకు, అనగా ఆత్మిక పిల్లలకు. తండ్రి ఆత్మల్నే చదివిస్తారు. గుజరాతీలను లేదా మరాఠీలను చదివించరు. అవి నామరూపాలైనట్లు. తండ్రి ఆత్మలనే చదివిస్తారు. వారే మన అనంతమైన తండ్రి అని పిల్లలను మీరు కూడా అర్థం చేసుకున్నారు. వారినే భగవంతుడని అంటారు. భగవాను వాచ కూడా ఉంది, కానీ భగవంతుడని ఎవరినంటారు? ఇది అర్థం చేసుకోరు. శివ పరమాత్మాయ నమః అని కూడా అంటారు. పరమాత్మ అయితే ఒక్కరే. వారు ఉన్నతోన్నతమైన నిరాకారుడు. మీకు కృష్ణ భగవానుడు చదివించడం లేదు. వారు ఇంతకు ముందు కూడా చదివించలేదు. ఆత్మలైన మన బాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. భగవంతుడు నిరాకారుడే. శివుని మందిరాలకు వెళ్తారు, వారిని పూజిస్తారు కూడా. అంటే వారు తప్పకుండా ఏదో ఒకటి అయి ఉంటారు. నామరూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదు. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఈ విషయం మొత్తం ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మీరు కూడా ఇప్పుడే తెలుసుకోవడం మొదలుపెట్టారు. చాలా సమయం నుండి తెలుసుకుంటూ వచ్చారు. అలాగని చాలా సమయం నుండి వస్తున్న వారికన్నా కొత్తవారు చురుగ్గా వెళ్ళలేరని కాదు. ఇది కూడా ఒక విశేషతే. 3 నెలల కొత్త పిల్లలు కూడా చాలా చురుగ్గా ఉండగలరు. బాబా, ఈ ఆత్మబుద్ధి చాలా చురుగ్గా ఉంది అని వారి గురించి అంటారు. కొత్తవారు విన్నప్పుడు చాలా పులకించిపోతారు. వాస్తవానికి అందరూ గాడ్లీ స్టూడెంట్స్, అనగా ఈశ్వరీయ విద్యార్థులే. నిరాకారుడైన తండ్రి జ్ఞానసాగరుడు చదివిస్తున్నారు. భగవాను వాచ అని కూడా గాయనం చేయబడింది, కానీ ఎప్పుడు అనేది మర్చిపోయారు. వారి తండ్రి వారికి టీచర్గా ఉన్నవారు కూడా కొందరు ఉంటారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. కానీ వారు కేవలం ఒక్క సబ్జెక్ట్ను మాత్రమే చదివిస్తారు. ఇంకొక సబ్జెక్ట్ను వేరే టీచర్ చదివిస్తారు. ఇక్కడైతే తండ్రి పిల్లలందరికీ టీచర్. ఇది అద్భుతమైన విషయము. శివ్ బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అనే నిశ్చయమున్న పిల్లలు చాలామంది ఉన్నారు. శ్రీకృష్ణుణ్ణి బాబా అని అనరు. శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా టీచర్ లేదా గురువు అని కూడా భావించరు. వీరైతే ప్రాక్టికల్గా చదివిస్తున్నారు. రకరకాల విద్యార్థులైన మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మీరు పాస్ అయ్యేంత వరకు టీచర్ అయిన బాబా చదివిస్తూ ఉంటారు. కర్మాతీత అవస్థను పొందేంత వరకు పురుషార్థం చేయాలి. కర్మల లెక్కాచారం నుండి విముక్తులుగా అవ్వాలి. బాబా మమ్మల్ని అలాంటి ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నారని
పిల్లలకు లోలోపల చాలా సంతోషం ఉండాలి. పిల్లలు కూర్చుని పరంధామ నివాసి అయిన బాబా వచ్చి మమ్మల్ని చదివిస్తారు అని భావించే స్కూల్ ఇంకేదీ ఉండదు. ఇప్పుడు మీరిక్కడ కూర్చుని మా అనంతమైన తండ్రి మమ్మల్ని చదివించేందుకు వస్తారని భావిస్తారు. కావున లోలోపల చాలా సంతోషం ఉండాలి. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది ప్రజాయోగం కాదు, ఇది రాజయోగం. ఈ స్మృతితోనే పిల్లలకు సంతోషపు పాదరసం పైకెక్కాలి. ఇది ఎంత పెద్ద పరీక్ష! మరియు మీరు ఎంత సాధారణంగా కూర్చునున్నారు. ముసల్మానులు పిల్లలను తివాచీపై కూర్చోబెట్టి చదివిస్తారు. మీరు నిశ్చయంతో ఇక్కడికొస్తారు. ఇప్పుడు తండ్రి సమ్ముఖంలో కూర్చునున్నారు. నేను జ్ఞానసాగరుణ్ణు, నేను కల్పకల్పం వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తానని బాబా కూడా అంటారు. కృష్ణుని 84 జన్మలనన్నా లేదా బ్రహ్మ యొక్క 84 జన్మలన్నా విషయం ఒక్కటే. బ్రహ్మే శ్రీకృష్ణుడు. ఈ విషయాన్ని బుద్ధిలో మంచి రీతిలో ధారణ చేయాలి. తండ్రి పట్ల చాలా ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మలైన మనం ఆ తండ్రికి పిల్లలము. పరమపిత పరమాత్మ వచ్చి మనల్ని చదివిస్తారు. కృష్ణుడైతే ఈ విధంగా చేయలేరు. కృష్ణుడు ఈ విధంగా చదివించుండరు. కిరీటం మొదలైనవి తీసేసి వచ్చుంటారా? ఇప్పుడిక్కడ చదివించేవారు వృద్ధులై ఉండాలి. నేను వృద్ధతనువును తీసుకున్నాను, ఇది ఫిక్స్ అని తండ్రి అంటారు. శివ్ బాబా బ్రహ్మ ద్వారానే చదివిస్తారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని కూడా అంటారు. ఇప్పుడు బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారనేది అర్థం చేసుకోరు. తండ్రి కూర్చుని పదే పదే పిల్లలను మేల్కొల్పుతారు. మాయ మళ్ళీ పడుకోబెడుతుంది. ఇప్పుడు మీరు సమ్ముఖంలో కూర్చున్నారు. నేను మీ ఆత్మిక తండ్రిని అని మీరు అర్థం చేసుకుంటారు. నా గురించి మీకు తెలుసు కదా. పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, దుఃఖహర్త సుఖకర్త అని పాడుతారు కూడా. కృష్ణుని గురించి ఇలా ఎప్పుడు అనరు. అందరినీ ఒకేసారి చదివించలేరు కదా. మధువనంలో మురళి నడుస్తుంది, అది మళ్ళీ అన్ని సెంటర్లకు వెళ్తుంది. ఇప్పుడు మీరు సమ్ముఖంలో ఉన్నారు. కల్పకృతం కూడా బాబా ఇలాగే చదివించారని మీకు తెలుసు. గడిచిపోయిన ఆ సమయం ఇదే. అది ఇప్పుడు మళ్ళీ వర్తమానంగా అవ్వనున్నది. భక్తి మార్గపు విషయాలను ఇప్పుడు వదిలేయాలి. ఇప్పుడు మీకు జ్ఞానం పట్ల ప్రీతి ఉంది, చదివించే వారి పట్ల ప్రీతి ఉంది. కొందరు టీచర్ నుండి చదువుకున్నప్పుడు వారికి కానుకనిస్తారు. ఈ బాబా అయితే స్వయంగా వారే కానుకలనిస్తారు. ఇక్కడికొచ్చి వీరు నా పిల్లలు అని సాకారంలో పిల్లలను చూస్తారు. అందరూ 84 జన్మలు తీసుకోరు అన్న జ్ఞానం కూడా పిల్లలకుంది. ఎవరైనా ఒక్క జన్మ తీసుకున్నా సరే అందులో సుఖదుఖాలను దాటుతారు. ఇప్పుడు మీరు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకున్నారు. ఇది మనుష్య సృష్టి యొక్క వంశవృక్షము. మొదటి నంబర్లో ఉన్నవారు బ్రహ్మ, సరస్వతి, ఆదిదేవ్, ఆదిదేవి. తర్వాత అనేక ధర్మాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. వారు సర్వాత్మలకు బీజం. మిగిలిన వారంతా ఆకులు. ప్రజాపిత బ్రహ్మ అందరికీ తండ్రి. ఈ సమయంలో ప్రజాపిత హాజరై ఉన్నారు. వీరు కూర్చుని శూద్రులను బ్రాహ్మణులుగా కన్వర్ట్ చేస్తారు. ఈ విధంగా ఎవరూ చేయలేరు. తండ్రే మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేసి తర్వాత దేవతలుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. ఇది సహజ రాజయోగ చదువు.
రాజా జనకుడు కూడా క్షణంలో జీవన్ముక్తిని పొందారు, అనగా స్వర్గవాసిగా అయ్యారు. మనుషులు పాడుతూ ఉంటారు కానీ ఆ విషయాన్ని అర్థం చేయించలేరు. పిల్లలు దేహి అభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి అంటారు. మీరు అశరీరులుగా వచ్చారు, తర్వాత శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయించారు. 84 జన్మలను పూర్తిగా తీసుకున్నారు. తండ్రి సత్యమైన వారు. వారు సత్యాన్ని తెలియజేస్తారు. రాజధాని ఉంటుంది కదా, రాజయోగాన్ని ఒక్కరే నేర్చుకోరు. మీరంతా ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ముళ్ళు మరియు పుష్పం అని ఎవరినంటారు అనేది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇది చీచి ముళ్ళ ప్రపంచం. మనం 84 జన్మల చక్రంలో తిరిగి నరకవాసులుగా అయ్యాము. మళ్ళీ ప్రపంచ చరిత్ర భూగోళాలను రిపీట్ చేస్తాము. మనం తప్పకుండా మళ్ళీ స్వర్గవాసులుగా అవుతాము. ఇలా మనం కల్పకల్పం అవుతాము. ఇది పదే పదే గుర్తు చేసుకోవాలి మరియు జ్ఞానాన్ని అర్థం చేయించాలి. ఈ లక్ష్మీనారాయణలు సూర్యవంశీలుగా ఉండేవారు. క్రీస్తు వచ్చారో వారికంటే ముందు చాలా కొద్దిమంది ఉండేవారు. రాజధాని ఉండేది కాదు. ఇప్పుడు తండ్రొచ్చి సత్యుగ రాజధానిని స్థాపన చేస్తారు. సంగమయుగంలోనే స్థాపన జరుగుతుంది. ఇది సత్యాతి సత్యమైన కుంభమేళ అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఆత్మలో అనేకం, పరమాత్మ ఒక్కరే. తండ్రి అయిన పరమాత్మ పిల్లలను పావనంగా చేసేందుకు వారి వద్దకు వస్తారు. దీనినే సంగమయుగం యొక్క కుంభమేళ అని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. తండ్రి వచ్చి స్వర్గవాసులుగా చేస్తారు. తర్వాత నరకమైన పాత ప్రపంచపు వినాశనం తప్పకుండా జరగాలి. కల్పకల్పం వినాశనం జరుగుతుంది. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా అవుతుంది. తప్పకుండా ఇలా జరుగుతుంది. కొత్త దానిని స్వర్గమని, పాతదానిని నరకమని అనడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది మనుషుల వృద్ధి జరుగుతుంది? ధాన్యం లభించకపోతే మేము చాలా ధాన్యాన్ని పండించాలని భావిస్తారు. కానీ పిల్లలు ఎంతగా జన్మిస్తూ ఉంటారు? ధాన్యం ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఈ పాత ప్రపంచమంతా సమాప్తం అవ్వనున్నదని ఇప్పుడు పిల్లలైన మీకు బాగా తెలుసు. మనుషులకు ఈ జ్ఞానం అనిపిస్తుంది కానీ బుద్ధిలో ఏం కూర్చోదు. నరకం తర్వాత స్వర్గం వస్తుందని, సత్యుగపు దేవీ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్లారని మీ బుద్ధిలో ఉంది. ఈ లక్ష్మీనారాయణలు భారత్కు యజమానులుగా ఉండేవారు. వారి చిత్రాలున్నాయి. సత్యుగంలో ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేది. ఇప్పుడు తమను తాము దేవతా ధర్మం వారని చెప్పుకోరు. దానికి బదులుగా హిందువులని అంటారు. మనం ఇలా దేవీ దేవతలుగా అవుతున్నామని పిల్లలకు బాగా తెలుసు. బాబా మనల్ని కర్మేంద్రియాల ద్వారా చదివిస్తున్నారు. లేకపోతే నేను మిమ్మల్ని ఎలా చదివించాలని బాబా అంటారు. ఆత్మలనే చదివిస్తారు. ఎందుకంటే ఆత్మలోనే మాలిన్యం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు సత్యమైన బంగారంగా అవ్వాలి. గోల్డెన్ ఏజ్ నుండి సిల్వర్ ఏజ్లోకి వస్తారు. అనగా వెండి యొక్క లోహం కలవడంతో మీరు చంద్రవంశీయులుగా అయిపోతారు. సత్యుగంలో గోల్డెన్ ఏజ్లో ఉండేవారు. వారే మళ్ళీ కిందకు దిగుతారు. తర్వాత వృద్ధి కూడా జరుగుతుంది. మేము గోల్డెన్, సిల్వర్, కాపర్, ఐరన్ ఏజ్లో 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది.
అనేకసార్లు ఈ పాత్రను అభినయించాము. ఈ పాత్ర నుండి ఎవరూ విముక్తులుగా అవ్వలేరు. మాకు మోక్షం కావాలని వారంటారు కానీ, వాస్తవానికి విసుగు చెందాల్సింది మీరు. 84 జన్మల చక్రాన్ని మీరు తిరిగారు. రావడం, వెళ్ళడం అనేది జరుగుతూనే ఉంటుంది. దీన్నుండి మేమెందుకు విముక్తులుగా అవ్వలేమని మనుషులనుకుంటారు. కానీ అలా జరగదు. మీరు మోక్షాన్ని పొందుతారు. బ్రహ్మతత్వాన్ని స్మృతి చేసినట్లయితే అందులో లీనమవుతారని గురువులు కూడా చెప్తారు. అనేక మతాంతరాలు భారత్లోనే ఉన్నాయి. ఇతర ఏ ఖండాల్లోనూ ఇన్ని లేవు. అనేక మతాలున్నాయి. ఒకటి మరొక దాంతో కలవదు. మంత్రతంత్రాలు కూడా చాలా నేర్చుకుంటారు. కొందరు కుంకుమ పువ్వును తీస్తారు. కొందరు ఇంకేదో తీస్తారు. దాంతో మనుషులు చాలా సంతోషపడతారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక తండ్రి ఆత్మలైన మనకు తండ్రి అని మీకు తెలుసు. ఆత్మిక తండ్రి ఆత్మలతో మాట్లాడతారు. వారొచ్చి సత్యనారాయణ కథను మరియు అమర కథను వినిపిస్తారు. దీని ద్వారా అమరలోకానికి యజమానులుగా చేస్తారు. నరుని నుండి నారాయణునిగా చేస్తారు. మళ్ళీ గవ్వ సమానంగా అయిపోతారు. ఇప్పుడు మీకు వజ్ర సమానమైన అమూల్యమైన జన్మ లభించింది కావున గవ్వల వెనకెందుకు పోగొట్టుకుంటున్నారు? ఈ ప్రపంచం ఇంకా ఎన్ని సంవత్సరాలుంటుంది? ఎన్ని యుద్ధాలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. అంతా సమాప్తమైపోతుంది. మృత్యు ఎదురుగా నిలబడి ఉంది. ఇక తర్వాత ఇన్ని లక్షలు, కోట్లు ఎవరు కూర్చుని తింటారు? మరి వీటిని ఎందుకు సఫలం చేసుకోకూడదు? ఈ ఆత్మిక కాలేజ్ తెరవడంతో మనుషులు ఎవర్ హెల్దీ, వెల్దీ, హ్యాపీగా అనగా సదా ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతులుగా, ఆనందంగా అవుతారు. ఇక్కడ హాస్పిటల్ మరియు యూనివర్సిటీ కంబైన్డ్గా ఉన్నాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఉండనే ఉన్నాయి. యోగం ద్వారా తప్పకుండా దీర్ఘాయుష్షు లభిస్తుంది. మీరు ఎంతగా ఆరోగ్యవంతులుగా అవుతారో అంతగా అనంతమైన ఖజానా కూడా లభిస్తుంది. అల్లావుద్దీన్ నాటకాన్ని కూడా చూపిస్తారు కదా. అల్లా ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు. అందులో చాలా సుఖం ఉంటుందని మీకు తెలుసు. దాని పేరే స్వర్గం. మీరు శాంతిధామ నివాసులుగా ఉండేవారు. తర్వాత మీరు మొట్టమొదట సుఖధామంలోకి వచ్చారు. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ కిందకు పడిపోతూ వచ్చారు. నేను పిల్లలైన మీకు కల్పకల్పం ఈ విధంగా కూర్చుని అర్థం చేయిస్తాను. మీకు మీ జన్మల గురించి తెలీదు. నేను మీకు తెలియజేస్తాను. మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఈ శరీరం పతితమైంది. ఆత్మ కూడా తమోప్రధానమైపోయింది. బాబా రైట్ చెప్తారు. బాబా ఎప్పుడూ రాంగ్ చెప్పరు. వారు సత్యం. సత్యుగం నిర్వికారి ప్రపంచం, ధర్మయుక్తమైన ప్రపంచం. తర్వాత రావణుడు అధర్మయుక్తంగా తయారు చేస్తాడు. ఇది అసత్యఖండం. అసత్యమైన మాయ, అసత్యమైన కాయ, పూర్తి ప్రపంచం అసత్యం అని పాడుతారు కూడా. ఏ ప్రపంచం? ఈ పాత ప్రపంచమంతా అసత్యమైనది. సత్యుగంలో సత్యమైన ప్రపంచం ఉండేది. ప్రపంచం ఒక్కటే, 2 ప్రపంచాలు లేవు. కొత్త ప్రపంచమే మళ్ళీ పాతదిగా అవుతుంది. కొత్తింటికి, పాతింటికి వ్యత్యాసం ఉంటుంది కదా. కొత్తిల్లు తయారవుతున్నప్పుడు మేము కొత్తింట్లో కూర్చుంటామని భావిస్తారు. ఇక్కడ కూడా పిల్లల కోసం కొత్తింటిని తయారు చేస్తారు. చాలామంది పిల్లలు తయారవుతూ ఉంటారు. పిల్లలైన మీకైతే చాలా సంతోషం ఉండాలి. జ్ఞానసాగరునైన నా పిల్లలందరూ
కామచితిపై కూర్చుని పూర్తిగా కాలిపోయారని తండ్రి అంటారు. ఇప్పుడు మళ్ళీ వారిని జ్ఞానచితిపై కూర్చోబెడతాను. జ్ఞానచితిపై కూర్చోబెట్టి స్వర్గానికి యజమానులుగా చేస్తానని తండ్రి అంటారు. కామచితిపై కూర్చోవడంతో పూర్తిగా నల్లగా అయిపోయారు. కృష్ణునికి శ్యామసుందరుడన్న పేరును పెట్టారు కానీ దాని అర్థాన్ని ఎవరూ తెలుసుకోలేరు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నవారు ఎలా తయారవుతున్నారు? తండ్రి గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేస్తారు. కావున అంత అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: 1. ఈ వజ్రతుల్యమైన అమూల్యమైన జీవితాన్ని గవ్వల వెనక పోగొట్టుకోకూడదు. మృత్యు ఎదురుగా నిలబడి ఉంది కావున తమదంతా ఆత్మిక సేవలో సఫలం చేసుకోవాలి. 2. చదువు పట్ల మరియు చదివించేవారి పట్ల సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి. భగవంతుడు మమ్మల్ని చదివించేందుకు వచ్చారు అన్న సంతోషంలో ఉండాలి. వరదానము: అధికారి తనపు స్మృతి ద్వారా సర్వశక్తులను అనుభవం చేసే ప్రాప్తి స్వరూప భవ. ఒకవేళ బుద్ధి యొక్క సంబంధం సదా ఒక్క తండ్రితో జోడించబడి ఉంటే సర్వశక్తుల వారసత్వం అధికారం రూపంలో ప్రాప్తిస్తుంది. ఎవరైతే అధికారిని అని భావించి ప్రతి కర్మను చేస్తారో వారికి మాటలో లేదా సంకల్పంలో కూడా అడగాల్సిన అవసరం ఉండదు. ఈ అధికారి తనపు స్మృతే సర్వశక్తుల ప్రాప్తిని అనుభవం చేయిస్తుంది. కావున సర్వశక్తులు మా జన్మసిద్ధ అధికారం అన్న నష ఉండాలి. అధికారిగా నడుచుకున్నట్లయితే ఆధీనత సమాప్తమైపోతుంది. స్లోగన్: స్వయంతో పాటు ప్రకృతిని కూడా పావనంగా చేయాలంటే సంపూర్ణ ఆకర్షణ ముక్తులుగా అవ్వండి. ఓం శాంతి.